హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి కూల్ కిల్లర్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు కూల్ కిల్లర్ నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కోర్టు హాల్ అంతా రణగొణ ధ్వనిగా ఉంది. ఎన్నో రోజులుగా పేపర్లలో టీవీ ఛానల్స్లో వార్తగా వస్తున్న ఒక యువకుడి సంచలన హత్య కేసు ఆ రోజు ప్రాథమిక విచారణకు వస్తోంది. సినిమాలను, అపరాధ పరిశోధన నవలలను దాటిపోయిన సస్పెన్స్ ఆ హత్య కేసులో జనానికి కనిపించింది. పోలీసు విచారణ అత్యంత వేగంగా, చాకచక్యంగా, నైపుణ్యంగా ముగిసింది. ఆ కేసులో కేవలం హత్య కాకుండా అంతకుముందు హంతకురాలు, హతుడు సెక్స్లో పాల్గొన్నారని కొందరంటుంటే లేదు అని కొందరి వాదన. కిరాతకానికి ఒడిగట్టింది ఎవరు అనే విషయంపై అనేక చర్చలు, వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చాలా వరకు విచారణ అత్యంత రహస్యంగా జరిగింది. మీడియా వాళ్ళు పోలీసు శాఖను అడిగినప్పుడు సరైన సమయంలో సరైన చోట వివరాలు వెల్లడించబడతాయి అని చెప్పారు. దాంతో సామాన్య ప్రజానీకానికి, మీడియా పర్సన్స్కి ఆసక్తి, ఉత్సుకత మరికాస్త పెరిగిపోయాయి. సహజంగా కోర్టుకి కేసుకి సంబంధిత వ్యక్తుల బంధువులు, స్నేహితులు వచ్చారు. కానీ అన్ని రంగాల ప్రచార సాధనాల ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంతోమంది అక్కడుండడం కొంచెం ఆశ్చర్యం. అది కేసు ప్రాథమిక దశలో ఉండగా. అని కోర్టు బైలిఫ్ 2-3 సార్లన్నా పెద్దగా ఫలితం లేకపోయింది. రణగొణ ధ్వని కొనసాగుతూనే ఉంది. ఒక్కసారిగా సైలెన్స్ అని గట్టిగా అరిచి బైలిఫ్ నిటారుగా నిలబడ్డాడు. కొన్ని సెకండ్లలో జడ్జి రమేష్ కోర్టు హాల్లో ప్రత్యక్షమయ్యాడు. హాల్లో ఉన్న అందరూ మౌనంగా లేచి నిలబడి ఆయనకు చేతులు జోడించారు. రమేష్ అందరికీ నమస్కరించి తన సీట్లో కూర్చున్నాడు. కోర్టులో మామూలుగా రోజు జరిగే తంతు ముగిసింది. రమేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ప్లీజ్ ప్రజెంట్ యువర్ కేస్ అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోదండాన్ని ఉద్దేశించి అన్నాడు. థ్యాంక్ యూ యువర్ ఆనర్ అంటూ గౌరవంగా శిరస్సు వంచి కోర్టు హాల్ అంతా పరీక్షించి తన చేతిలోకి కొన్ని పేపర్స్ అందుకున్నాడు అతను. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయి కన్య అత్యంత కిరాతకంగా మురళి అనే యువకుడిని హత్య చేసింది అంటూ ఇంకా ఏదో అనబోయాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, ఇంకా కేసు మొదలు పెట్టకుండా పీపీ గారు ఈ విధమైన పదజాలం ఉపయోగించకూడదు అన్నాడు డిఫెన్స్ లాయర్ ప్రవీణ్. యువర్ ఆనర్ అంటూ ఏదో చెప్పబోయిన కోదండాన్ని చేత్తోనే వారించి అబ్జెక్షన్ సస్టైన్డ్. మీరు కేసు కూడా మొదలు పెట్టకుండా ముద్దాయిని గురించి ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదు అన్నాడు జడ్జి రమేష్. ఓకే యువర్ ఆనర్ అంటూ ఒక్క నిమిషం తన పేపర్స్ వంక చూసి గొంతు సవరించుకుని తన ప్రసంగం మొదలుపెట్టాడు కోదండం. యువర్ ఆనర్, ముద్దాయి కన్యకి స్నేహితురాలు స్రవంతి. కన్య తరచూ స్రవంతి ఇంటికి వెళుతూ ఉండేది. ఆ క్రమంలోనే హతుడు మురళితో కన్యకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం గాఢమైన బంధంగా ఏర్పడింది. హతుడు మురళి పెళ్ళైనవాడు. ముద్దాయి కన్య అవివాహితురాలు. అయినప్పటికీ మురళి, కన్య ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేని స్థితికి చేరారు. ముద్దాయి, హతుడు ఆర్థిక, సామాజిక తారతమ్యాలు ఉన్న గౌరవమైన కుటుంబాలకు చెందినవారు. అలాగే మురళి ముద్దాయి స్నేహితురాలు స్రవంతి భర్త. అయినా సరే ముద్దాయి, హతుడు అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు. స్రవంతి ఉద్యోగం చేయడం లేదు, కానీ తరచూ సాంఘిక సేవ చేయడానికి ఇంట్లో నుంచి బయటకు వెళుతూ ఉండేది. అది అవకాశంగా తీసుకుని ముద్దాయి, హతుడు తమ అనైతిక సంబంధం కొనసాగించారు. ముద్దాయి కన్య విధి నిర్వహణలో లేనప్పుడు, తన స్నేహితురాలు ఇంట్లో లేనప్పుడు చూసుకుని మురళితో రాసలీలలు సాగించేది. ఒకవేళ స్రవంతి ఇంట్లోనే ఉంటే కన్య ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోయేది. యువర్ ఆనర్, ఈరోజు చట్ట ప్రకారం అక్రమ సంబంధం నేరం కాకపోవచ్చు, కానీ అందులో చిక్కుకున్న వారి ఇరు కుటుంబాలకి కష్టతరం, ప్రమాదకరం. దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాలలో ఇటువంటి హత్యలకు దారితీయొచ్చు. స్రవంతికి వాళ్ల ప్రవర్తన మీద ఎప్పుడైనా అనుమానం వచ్చినా కన్యా, మురళి చాలా తెలివిగా మాట్లాడి ప్రవర్తించి స్రవంతిని బురుడి కొట్టించేవారు. అటు కన్య తల్లిదండ్రులకు కూడా కూతురు గురించి తెలియలేదు. ఏదో స్నేహితురాలి ఇంటికి వెళుతోంది అనుకునేవారు. ఇంతలో కన్యకి అనుకోకుండా తన వీరత్వం, తెలివితేటలు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఒక విమానాన్ని దారి మళ్లించకుండా కాపాడి అకస్మాత్తుగా హీరోయిన్ అయిపోయింది. ఆ విషయంతో మురళి మోహం 1000 రెట్లు పెరిగిపోతే స్రవంతికి ఉన్న అనుమానం పూర్తిగా పటాపంచలైంది. అయితే కన్యకి డబ్బు అవసరాలు ఎక్కువయ్యాయి. అవి మురళి తీర్చలేనంతగా పెరిగిపోయాయి. ఇక అవన్నీ కాదని మురళితో ఏకంగా పెద్ద బేరమే పెట్టింది కన్య. స్రవంతికి విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోమని మురళిని బలవంత పెట్టసాగింది. మురళి తనకు కొంచెం సమయం ఇమ్మని ఆలోచించి చెబుతానని అన్నాడు.
దాదాపు నెల రోజులు వేచి చూసింది కన్య. మురళి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఆ విషయమే తేల్చుకుందామని అక్టోబర్ 20వ తేదీన మురళికి ఫోన్ చేసింది. మురళి తన భార్య ఇంట్లో లేదని మాట్లాడదామని కన్యని రమ్మని చెప్పాడు. కన్యకి డ్యూటీ లేదు కనుక కన్య వెంటనే బయలుదేరి వెళ్ళింది. మురళి, కన్య ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే మాటలు పక్కన పెట్టి మోహంలో మునిగిపోయారు. గంటసేపు బాహ్య ప్రపంచ స్పృహ లేకుండా హాయిని అనుభవించారు. ఆ తర్వాత మరలా కన్య పెళ్లి విషయం ఎత్తింది. మురళి అది కష్టమని, జీవితాంతం అలాగే ఉందామని అన్నాడు. దాంతో మహోగ్రురాలైపోయింది కన్య. తను గబగబా డ్రెస్ వేసుకుని అక్కడ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్తో మురళి తల మీద బాది చంపేసింది. తర్వాత ఫ్లాట్లో తలుపులు దగ్గరగా వేసి గబగబా నడుచుకుంటూ మెట్లు దిగి పారిపోయింది. అప్పుడే బయటకు వచ్చిన పక్క ఫ్లాట్లో ఉంటున్న లావణ్యకి కన్య అంత హడావిడిగా ఎందుకు వెళ్ళిపోతోందో అర్థం కాలేదు. లావణ్య పిలిచినా కన్య పలక్కుండా పరుగు తీసింది. ఆశ్చర్యానికి గురైన లావణ్య అప్పుడు ఫ్లాట్ నెంబర్ 001 దగ్గరకు వచ్చి తలుపులు దగ్గరగా వేసి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూసింది. హతుడు మంచం మీద నగ్నంగా పడి ఉన్నాడు. అప్పుడు భయంతో అరుచుకుంటూ బయటకొచ్చిందావిడ. ఆ తరువాత పోలీసులు రావడం, పరిశోధన చేయడం, కన్య హత్య చేసిందని నిరూపణ అవడం జరిగింది అని ఒక్క క్షణం ఆగి తిరిగి తన భాషణం కొనసాగించాడు కోదండం. నేరం జరిగింది అక్టోబర్ 20వ తేదీ రాత్రి 7-9 గంటల మధ్య. కన్య 7 గంటలకు హతుడి దగ్గరకు వెళ్ళింది. చక్కగా హత్య చేసి తర్వాత సుమారు 9 గంటలకు వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కన్య వెళుతుండగా అందరూ చూశారు. కానీ అంత కూల్గా మురళిని హత్య చేసి పారిపోతోందని ఎవరూ ఊహించలేకపోయారు. యువరానర్, హత్య అయితే అప్పుడు చేసింది, కానీ ఎప్పటి నుండో మురళి ఆస్తి మీద కన్ను వేసింది ముద్దాయి కన్య. పెళ్లి చేసుకుని ఇటు మురళిని అటు ఆస్తిని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. కానీ కథ అడ్డం తిరిగింది. అందుకని మురళిని అత్యంత దారుణంగా చంపేసింది. మురళితో స్రవంతికి విడాకులిప్పించి స్రవంతి స్థానం తాను పొంది జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. కానీ అది ఇప్పట్లో కుదిరేలా లేదని కన్యకి అర్థమైంది. అసలు తన కోరిక నెరవేరుతుందనే ఆశ అడుగంటింది కనుక కోపంతో ఆమె హత్య చేసి పారిపోయింది. ఇలాంటి కన్యలు ఇంకా సమాజంలో కొంతమంది ఉన్నారు. కోర్టు వేసే శిక్ష కేవలం ముద్దాయికే కాక అలాంటి ఆలోచనలున్న అందరికీ భయం కలిగించాలని కోర్టుకి విన్నవిస్తున్నాను. యువరానర్, ముద్దాయి కన్యకి ఐపీసీ సెక్షన్ 302 కింద మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టు వారిని ప్రార్థిస్తోంది అంటూ తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించి కుర్చీలో కూర్చుని మంచినీళ్ల గ్లాస్ అందుకున్నాడు ప్రాసిక్యూటర్ కోదండం. కోర్టులో కలకలం బయలుదేరింది. ఆర్డర్, ఆర్డర్ అన్నాడు జడ్జి రమేష్. రమేష్ ముద్దాయి కన్య వైపు తిరిగి, నువ్వు నేరం ఒప్పుకుంటున్నావా అని అడిగాడు. లేదు సార్, నాకేమీ తెలీదు, నేను నిరపరాధిని, ప్రాసిక్యూటర్ గారు చెప్పింది నిజం కాదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది కన్య. సరే, ఆ వివరాలన్నీ విచారణలో తేలతాయి అన్నాడు జడ్జి రమేష్. కోదండం గారు, ఈరోజు 5వ తేదీ. మీ సాక్షులను ఈ నెల 15న ప్రవేశపెట్టండి. ఈ కేసులో విచారణ 15కు కోర్టు వాయిదా వేస్తోంది. డిఫెన్స్ లాయర్ గారు, మీకు అభ్యంతరం లేదు కదా అని ప్రవీణ్ని ప్రశ్నించాడు రమేష్. లేదు యువరానర్ అంటూ గౌరవంగా తల వంచాడు ప్రవీణ్. ది కోర్ట్ ఈజ్ అర్జెంట్ ఫర్ ది డే అంటూ లేచి నించున్నాడు జడ్జి రమేష్. అందరూ లేచి నించున్నారు. జడ్జి తన ఛాంబర్లోకి వెళ్ళిపోగానే జనం పెద్దగా మాట్లాడుకోసాగారు. ఎస్ మై ఫ్రెండ్, ఈ కేసులో నుంచి తప్పుకోండి. ది ఎవిడెన్స్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ డెఫినెట్ అగెయిన్స్ట్ యువర్ క్లయింట్. అనవసరంగా వాదించి చెడ్డ పేరెందుకు తెచ్చుకుంటారు అన్నాడు కోదండం ప్రవీణ్ని ఉద్దేశించి. దట్ విల్ బి డిసైడెడ్ బై ఆనరబుల్ కోర్ట్. మనం తొందరపడి నిర్ణయానికి వచ్చేయడం ఎందుకు అని నవ్వుతూ అన్నాడు ప్రవీణ్. ఓ, కేసు ఇంత క్లియర్గా ఉన్నా ఇంకా ఫైట్ చేస్తారన్నమాట అన్నాడు కోదండం వ్యంగ్యంగా. ఓన్లీ టైమ్ విల్ టెల్ వాట్ ఈస్ క్లియర్ అండ్ వాట్ ఈస్ కరెక్ట్ అంటూ కన్య వైపు తిరిగి, చూడండి కన్య, మిమ్మల్ని నేను జైల్లో కలుస్తాను, డోంట్ వర్రీ అంటూ కోర్టు హాల్ బయటకు నడిచాడు ప్రవీణ్. ప్రవీణ్కి కూడా కొరుకుడు పడిన విధంగా ఉంది కన్య కేసు. విచారణలోని విషయాలు పరిశీలిస్తే కన్య హత్య చేసిందని ఎవరైనా ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉంది. అందులోనూ ఆ కేసు మీడియాలో చాలా ప్రచారం పొందడం వలన పోలీసు వారు అత్యంత జాగ్రత్తగా అత్యాధునికమైన పద్ధతుల్లో విచారించారు. ఎఫ్ఐఆర్ జరిపిన విచారణ పరిశీలిస్తే హంతకురాలు కన్య అని చాలా నిర్ద్వంద్వంగా అనిపిస్తోంది. ప్రవీణ్ తన రూములో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగసాగాడు. అసిస్టెంట్ రమ్య ప్రవీణ్ సీట్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఆయనని నిశితంగా పరిశీలిస్తోంది.
ప్రవీణ్ దగ్గర అసిస్టెంట్గా ఆమె చేరి చాలా కాలమైంది. కానీ ఇంతవరకు ఏ కేసు విషయంలో ప్రవీణ్ అంతగా తపన పడడం ఆమె చూడలేదు. రమ్య, హత్య జరిగిన సమయంలో స్రవంతి అక్కడ లేదన్నారు కదూ పోలీసులు? అన్నాడు ప్రవీణ్ హఠాత్తుగా. అవును సార్, ఆమె వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చూడ్డానికి వెళ్ళిందని అంటున్నారు. అలాగే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర అన్ని సీసీటీవీలలో ఆమె స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు అంది రమ్య. నీకు తెలియందేముంది రమ్య, ఈ రోజుల్లో తలుచుకుంటే ఈ సమయంలో మనిద్దరం న్యూయార్క్లో హోటల్లో కాఫీ తాగుతున్నట్టు ఎలిబి క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ సీసీటీవీలు, అవి రోడ్డు మీద షాపుల్లో ఉన్నవి అన్నాడు ప్రవీణ్ సాలోచనగా. మనం ఆ ఎలిబీలను పటాపంచలు చేయడమే మన గొప్పతనం అన్నాడు ప్రవీణ్. అవును సార్, కానీ ఇక్కడ ఎలిబి చాలా స్ట్రాంగ్గా ఉంది కదా సార్, మరి అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది రమ్య. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ బిల్డింగ్లో అన్ని ఫ్లాట్ల వాళ్ల వివరాలన్నీ నాకు అర్జెంటుగా కావాలి. అలాగే హత్య జరిగిన తర్వాత 1-2 రోజుల్లో వాళ్ళు ఎవరిని కలిశారు, ఎక్కడ కలిశారు, ఎందుకు కలిశారు, ఆ వివరాలన్నీ నాకు వెంటనే కావాలి అన్నాడు ప్రవీణ్ గంభీరంగా. సార్, కాస్త టైం కావాలి సార్, అన్ని వివరాలు కావాలంటే. కానీ అవి మనకి... రమ్య మాటల్ని మధ్యలోనే త్రుంచేశాడు ప్రవీణ్. చాలా ఉపయోగం ఉంది రమ్య. నువ్వు ఎంతమంది మనుషులను పెట్టినా సరే, ఎంత ఖర్చు పెట్టినా సరే, డబ్బుకు వెనకడకు. అలాగే నాకు ఆ స్రవంతి మూమెంట్స్ కూడా కావాలి, అర్జెంట్. కోదండం ఎందుకో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అన్నాడు ప్రవీణ్ సాలోచనగా వేగంగా అటు ఇటు తిరుగుతూ. ఓకే సార్, కానీ ఎవిడెన్స్ అంత స్ట్రాంగ్గా అంటూ ఏదో చెప్పబోయింది రమ్య. రమ్య, డోంట్ ఫర్గెట్ దట్ వీఆర్ డిఫెండింగ్ కన్య. వీ విల్ డిఫెండ్ టిల్ ది లాస్ట్ స్ట్రా అన్నాడు ప్రవీణ్. సరే సార్ అంటూ ప్రవీణ్ చెప్పిన పనులను పురమాయించడానికి పేరు మోసిన డిటెక్టివ్కి ఫోన్ చేయడంలో నిమగ్నమైంది రమ్య. ప్రవీణ్ ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ, రమ్య, మురళి దగ్గర ఫ్రెండ్సు, పూర్తి వివరాలు, హత్య జరిగిన రోజు వాళ్ల కదలికలు అన్నీ కావాలి. మురళిని ఏదో విషయమై బ్లాక్మెయిల్ చేస్తున్న స్రవంతి తమ్ముడు, మురళి హత్య జరగడానికి ముందు ఆఖరిసారిగా ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారు, ఆ వివరాలు కూడా కావాలి. మురళి తల్లిదండ్రులను మనం ఒకసారి వెంటనే కలవాలి. కమాన్, లెట్స్ గో అంటూ ఫోన్ డయల్ చేయబోతున్న రమ్యని తనతో రమ్మని సంజ్ఞ చేశాడు ప్రవీణ్. ప్రవీణ్ మురళి తండ్రి కామేష్కి తను వస్తున్నట్టు ఫోన్ చేశాడు. అందువలన కామేష్ తన బంగళాలో మెయిన్ డోర్ దగ్గర ఆయన కోసం వేచి ఉన్నాడు. నమస్కారం కామేష్ గారు అంటూ చేతులు జోడించాడు ప్రవీణ్. నమస్కారం సార్, రమ్మంటే నేనే వచ్చేవాడిని కదా, శ్రమ తీసుకుని మీరొచ్చారు, రండి రండి అంటూ ప్రవీణ్ని రమ్యని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు కామేష్. అబ్బే, మీరలా ఏమీ అనుకోకండి, ఒకసారి మీతో మీ ఇంట్లో మాట్లాడదామని అనిపించి వచ్చాం అన్నాడు ప్రవీణ్ హాల్లో ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ. సార్, మంచినీళ్ళు చల్లవా మామూలువా అని అడిగాడు కామేష్. ఏవైనా పర్వాలేదులేండి అంటూ అక్కడి నుంచే ఇల్లంతా కలియ చూడసాగాడు ప్రవీణ్. రాధా, చల్లని మంచినీళ్ళు తీసుకురా అంటూ తను ప్రవీణ్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు కామేష్. కొన్ని క్షణాల్లో ఒక ట్రేలో గాజు గ్లాసుల్లో చల్లటి మంచినీళ్లు తెచ్చింది. దాదాపు 40-45 సంవత్సరాల వయసున్న ఒక స్త్రీ. ఈవిడి పేరు రాధ సార్, ఇంటి పనులు, వంట పనులు ఈవిడే సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది అంటూ రాధని పరిచయం చేశాడు కామేష్. రాధ ప్రవీణ్కి రమ్యకి ఎంతో మర్యాదపూర్వకంగా నమస్కరించింది. వారిద్దరూ ఆమెకి ప్రతి నమస్కారాలు చేశారు. ప్రవీణ్ ఆమెని పరిశీలనగా చూశాడు. రాధ చాలా అందంగా ఉంది, అంతే అందంగా అలంకరించుకుంది. ఆ వయసులో కూడా ఏ యువకుణ్ణైనా కవ్వించి తన వశం చేసుకోగల నేర్పు, కళ్లలో చురుకుతనం ఉంది ఆమెలో. ఎందుకంటే ఈ రోజుల్లో వావి వరుసలు, వయస్సు భేదాలు లాంటివి వదిలేశారు కొంతమంది యువత. వారితో పాటు కాస్త వయసు మళ్ళిన వాళ్ళు కూడా. ఆ కోవకి చెందింది రాధ అనిపించింది ప్రవీణ్కి. ప్రవీణ్ మనసులోని భావాలు చదివినట్టుగా రాధ కంగారుగా కొంగు కప్పుకుంది. మంచినీళ్ళు అందించిన తర్వాత తల వంచుకుని వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. చాలా కాలం నుంచి మా ఇంట్లో పనిచేస్తోంది. భర్త ఎప్పుడో చిన్నప్పుడే ఆత్మహత్య చేసుకున్నాడట. ఎవరో తెలుసున్న వాళ్ల ద్వారా పరిచయమైంది. బాబుని పంచప్రాణాలుగా చూసుకునేది. బాబు పోయినప్పటి నుండి మాతో పాటే అన్నం నీళ్లు మానేసిందంటే నమ్మండి అన్నాడు కామేష్. ఆ మాటలు అంటూ ఉంటే అతని కంఠం బొంగురుపోయింది. కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. ప్లీజ్ బీ బ్రేవ్, మీరే అలా అయిపోతే ఇక మేడం సంగతి ఎవరు చూస్తారు అని ఇంకా ప్రవీణ్ ఏదో చెబుతుండగా హతుడు మురళి తల్లి వసంత అక్కడికొచ్చింది. సార్, మా అబ్బాయి హంతకురాలు దొరికింది కదా, మీరు ఆమె తరపున వాదిస్తున్నారని విన్నాను. మరి మీరు మా ఇంటికెందుకొచ్చారు అంటూ కోపం, బాధ మిళితమైన స్వరంతో అంది వసంత. క్షమించండి, నేను కామేష్ గారికి ఫోన్ చేసి ఆయన అనుమతి తీసుకునే వచ్చాను.
అంటే విచారణ పూర్తయి కోర్టు నిర్ణయించే వరకు ఎవరూ నేరస్తురాలు లేదా నేరస్తుడు కాదు మీకు తెలియంది కాదు కదా. నిజానికి మీ అబ్బాయి అసలు హంతకుడిని లేదా హంతకురాల్ని పట్టుకోవడానికి మీ సహాయం కోసం కొంత సమాచారం కోసం వచ్చాము అన్నాడు. మా అబ్బాయి హంతకురాలి తరపున వకాల్తా పుచ్చుకున్న మీరు అంటూ కోపంగా ఏదో అనబోతున్న వసంత మాటలకు అడ్డొచ్చాడు కామేష్. వసంత, ఆయనేదో మాట్లాడదామని వచ్చారు. ఆయన అన్నట్టు కోర్టు నిర్ణయం చేసే వరకు ఎవరూ నేరస్తుడు లేదా నేరస్తురాలు కాదు. సార్, మీకేం కావాలో అడగండి, మాకు తెలిసిన విషయాలు చెప్తాం, మాకు చేతనైనంత సహాయం మేం చేస్తాం అన్నాడు కామేష్ ప్రవీణ్ వైపు తిరిగి. థ్యాంక్ యూ. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మీ అబ్బాయికి న్యాయం చేసిన వాళ్ళవుతారు. అసలు హంతకుణ్ణి లేదా హంతకురాల్ని పట్టుకోవడంలో నాకు సహాయం చేసినట్టు అవుతుంది అన్నాడు ప్రవీణ్. ఇంకా ఏంటి మా అబ్బాయికి న్యాయం చేసేది? మనిషి ఎటు లేడు. ఇప్పుడు మీరు వాడిని హత్య చేసిన అమ్మాయిని రక్షించడానికి బయలుదేరారు అంది వసంత కళ్ళలో నిప్పులు కక్కుతూ. వసంత, ప్లీజ్ అంటూ ఆమెను వారించాడు కామేష్. కామేష్ గారు, మీరు అనుమతిస్తే ఒకసారి మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చినప్పుడుండే రూమ్ని పరిశీలించాలి అన్నాడు ప్రవీణ్. ఇంకా ఏంటి మా అబ్బాయి రూమ్ నా రూమ్ పరిశీలించేది? అసలు దీనికి మీరు పోలీస్ కోర్టు పర్మిషన్ తీసుకొచ్చారా అంది వసంత. ఆమె కంఠంలో కోపం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. వసంత, అవన్నీ నేను చూసుకుంటాను గాని నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు కామేష్. ఏమనుకుందో ఏమో అక్కడున్న ముగ్గురిని మార్చి మార్చి చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది వసంత. కామేష్ గారు, వసంత గారి బాధ, మానసిక పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అన్నాడు ప్రవీణ్. మీరు అర్థం చేసుకుంటే చాలు అన్నాడు కామేష్. అక్కడ జరిగిన ప్రతి సంఘటన, ప్రతి సంభాషణ రమ్య రికార్డు చేసేస్తోందన్న సంగతి ప్రవీణ్కు మాత్రమే తెలుసు. రాధా, బాబు రూమ్ తాళం చెవులు పట్టుకురా అంటూ రాధకి పురమాయిస్తూ లోపలికి దారితీశాడు కామేష్. అరగంట అయిన తర్వాత కూడా తనకు కావలసిన ముఖ్యమైన వస్తువు గానీ విషయం గానీ మురళి గదిలో ప్రవీణ్కి దొరకలేదు. మురళికి ఇంకా వేరే ఆడవాళ్లతో సంబంధాలున్నాయేమోనని ప్రవీణ్ అనుమానం. ఆ సంబంధిత ఆధారాలేవైనా దొరుకుతాయేమోనని ప్రవీణ్ ఆశ. గదికి తాళం వేస్తున్నప్పుడు పెద్దగా ఏడవసాగింది రాధ. బాబుగారు మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ రూంలోనే ఉంటారో అనిపిస్తోంది. ఆ దుర్మార్గురాలు ఆ తండ్రిని తన పొట్టన పెట్టుకుంది అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది రాధ. రమ్య అనునయంగా రాధ భుజం మీద చెయ్యి వేసి, బాధపడకండి, సార్కి మేడంకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా అంది రమ్య. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు. మీ ప్రేమ అటువంటిది అన్నాడు ప్రవీణ్ రాధని పరిశీలనగా చూస్తూ. మీరు ఆ దుర్మార్గురాలకి ఉరిశిక్ష పడేలా చూడాలి. కానీ మేడం చెప్పారు, మీరే ఆ హంతకురాల్ని కాపాడదామని ప్రయత్నం చేస్తున్నారట కదా. అటువంటి పాతకిని ఎందుకు రక్షిస్తారు సార్ అని ప్రవీణ్ అడిగింది రాధ. ఇంకా ఆమె కళ్ళమ్మట నీళ్లు కారుతూనే ఉన్నాయి. చూడండి, అది నా వృత్తి ధర్మం. ఏవైనా నేరం రుజువయ్యే వరకు ఆమె నిరపరాధే అన్నాడు ప్రవీణ్. మీరేమైనా చెప్పండి, హంతకురాలికి ఉరిశిక్ష పడి తీరవలసిందే అంది రాధ. నా ప్రయత్నం కూడా అసలైన హంతకుణ్ణి లేదా హంతకురాల్ని ఉరికంబం ఎక్కించడమే అన్నాడు ప్రవీణ్ అసలైన అన్న మాట ఒత్తి పలుకుతూ. అదే మా అందరికీ కావాల్సింది సార్ రాధ తన కళ్ళు తుడుచుకుంటూ అంది. థ్యాంక్స్ సార్ అంటూ కామేష్తో చేతులు కలిపి ఇంటి బయటికి నడిచాడు ప్రవీణ్. రమ్య అతనిని అనుసరించింది. కొన్ని నిమిషాల్లోనే హైవే ట్రాఫిక్లో కలిసిపోయింది ప్రవీణ్ కారు. సార్, మనకిక్కడ దొరికింది ఏమీ లేదనిపిస్తోంది, వసంత చివాట్లు తప్ప అంది రమ్య నవ్వుతూ. నో రమ్య, మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ అంతో ఇంతో ఫలితముండి తీరుతుంది. యు హ్యావ్ టు బీ పేషెంట్ లైక్ వల్చర్ అన్నాడు ప్రవీణ్ కారు వేగం పెంచుతూ. ప్రవీణ్ ఆఫీస్ చేరేసరికి కన్య తల్లిదండ్రులు ఆయన కోసం వేచి చూస్తున్నారు. నమస్కారం లాయర్ గారు, మా అమ్మాయికి శిక్ష తప్పదటగా అందరూ అనుకుంటున్నారు అన్నాడు కన్య తండ్రి మధు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ. అదేం లేదండి అన్నాడు ప్రవీణ్ ఆయన భుజం తడుతూ. మొన్న కోర్టులో అవతల లాయర్ అంత గట్టిగా వాదించారు. నేను ప్రత్యక్షంగా విన్నాను, పేపర్లో కూడా చూశాను. అబ్బే, కేసు ఇంకా మొదట్లోనే ఉంది. ఆయన చెప్పదలుచుకున్నది ఆయన చెప్పాడు. ఇంకా సాక్షులు, విచారణ చాలా ఉంది. మీరేమీ బెంగపడకండి. మీ అమ్మాయిని ఈ కేసు నుంచి బయటపడేసే పూచి నాది. మీకు నా మీద నమ్మకం ఉంది కదా అన్నాడు ప్రవీణ్ ఆయనకి ధైర్యం చెబుతూ. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాం సార్, మాకు మీరే దేవుడు అన్నాడు మధు. కన్యకి ఏ శిక్ష పడదు కదండి అంది తల్లి రమణి ఆదుర్దాగా. నేనన్నీ చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. మీరింతవరకు ఎంతోమంది దగ్గర ఎన్నో విషయాలు చెప్పారు కదా, అంటే పోలీస్, ప్రెస్ వగైరా దగ్గర.
ఇక ముందు నాకు తెలియకుండా ఎవరి దగ్గర ఏమీ చెప్పకండి. మీరింతకు ముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, మిమ్మల్ని బ్రతిమాలినా బెదిరించినా సరే నోరు విప్పకండి అన్నాడు ప్రవీణ్. అలాగే సార్, కానీ కానీ మాట్లాడుతూ ఆగిపోయాడు మధు. ఆగిపోయారే, మీ డౌట్ అడగండి అన్నాడు మధు. అదే సార్, మీ ఫీజు చాలా ఎక్కువని విన్నాను. అసలు ఇంతవరకు మీకు ఏమీ ఇవ్వలేదు అంటూ నసిగాడు మధు. నేను ఫీజు గురించి ఎప్పుడన్నా మాట్లాడానా? అది మీ మంచితనం. కానీ మధుగారు, ఫీజు గురించి మీరు మర్చిపోండి. మంచి ఛాలెంజింగ్ కేసు నాకు ఇచ్చారు. ఈ కేసు గెలవడమే నేను పెద్ద ఫీజుగా భావిస్తాను. అయినా మీ అమ్మాయి బయటకు వచ్చి నాకు ఫీజు ఇస్తుందిలేండి అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. ప్రవీణ్ ఒక్కసారిగా గంభీరంగా మొహం పెట్టి, మధుగారు, ఒక విషయం అడుగుతాను, మీరేమీ దాచకుండా నిజం చెప్పండి అన్నాడు. సార్, మీ దగ్గర దాచడం అంటే దేవుడి దగ్గర దాచడమే, అడగండి అన్నాడు మధు. ఆ రోజు అంటే అక్టోబర్ 20వ తేదీ రాత్రి మీ అమ్మాయి మీ ఇంటికి ఎన్ని గంటలకు వచ్చింది? ఆ రోజు నాకు బాగా గుర్తు సార్. టీవీలో రాత్రి 9 గంటల న్యూస్ అవుతుంటే వచ్చింది. అంటే 9, 9:30 మధ్య. ఆ రోజు నా భార్యకు జ్వరం. అందరికీ టిఫిన్ బయట నుంచి పట్టుకొచ్చాను. కన్యని ఇంత ఆలస్యం ఎందుకయింది అని అడిగితే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అని చెప్పింది. ఓ, మధుగారు, కన్య ఖచ్చితంగా 9:30 లోపలే వచ్చిందంటారా? అవును సార్. ఎందుకంటే మేము రోజు టీవీ రాత్రి 9:30 కల్లా కట్టేస్తాం. అది నా చిన్నప్పటి నుంచి అలవాటు. కన్య కూడా టీవీ మీద పెద్దగా ఆసక్తి చూపదు. ఏదో సెల్ చూసుకోవడమో చదువుకోవడమో చేస్తూ ఉంటుంది అన్నాడు మధు. రమ్య తన అలవాటు ప్రకారం అంతా రికార్డు చేసేస్తోంది. సో కన్య వచ్చిన టైంలో మీకు అనుమానం లేదంటారు అడిగాడు ప్రవీణ్. 100% ఖచ్చితం సార్ అన్నాడు మధు. మీ అమ్మాయి మామూలుగా ఉందా, లేదా ఏదైనా కంగారుగా కనిపించిందా? రోజులాగే ఉంది సార్. మీరిక్కడ ఏమాత్రం నిజం దాచినా తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆమె నేరం చెయ్యకపోయినా కనీసం ఇంటికి వచ్చే లోపల జరిగింది తెలిసి ఉండొచ్చు. మీరు చెప్పే టైంలో ఏమీ అనుమానం లేదు కదా? ఎందుకంటే ఈ కేసులో అది చాలా ముఖ్యం అన్నాడు ప్రవీణ్. సార్, మీ దగ్గర అబద్ధం ఆడను కదా అన్నాడు మధు. అతని కంఠంలో బాధ ధ్వనించింది. సరే, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. పోనీ కన్య ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోవడం అటువంటివేవైనా జరిగాయా? మీకు తెలిసినంతవరకు. లేదు సార్. మరుసటి రోజు పోలీసులు వచ్చి కన్యను తీసుకెళ్లే వరకు మాకు గాని కన్యకి గాని ఇంత ఘోరం జరిగిందని, ఆ నేరం కన్య మీద మోపబడిందని ఏమాత్రం కూడా తెలియదు అన్నాడు మధు. ప్రవీణ్ తీవ్రంగా ఆలోచించసాగాడు. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేసింది. సరే, మీ అమ్మాయికి వచ్చిన ప్రమాదమేమీ లేదు అంటూ మధుకి రమణికి భరోసా ఇచ్చాడు ప్రవీణ్. సార్, బెయిల్ అన్నాడు మధు. మనం ప్రయత్నం చేశాం, కానీ అవలేదు. మీరు ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టాలి అన్నాడు ప్రవీణ్ సాలోచనగా. అమ్మాయి భవిష్యత్తు మీ చేతిలో పెట్టాం సార్. ఇక నీట ముంచినా పాల ముంచినా మీదే భారం అంటూ భోరుమంది రమణి. అమ్మా, మీరు ధైర్యంగా ఉండాలి. అమ్మాయికేం కాదు. నాది పూచి అని చెప్పానుగా, నన్ను నమ్మండి అన్నాడు ప్రవీణ్. రమ్య రమణి భుజం మీద చెయ్యి వేసి అనునయించింది. రమణి కొంతసేపటికి తేరుకుంది. భార్యాభర్తలు ప్రవీణ్కి నమస్కరించి సెలవు తీసుకున్నారు. రమ్య, వీళ్ళు చెప్పిందే నిజమైతే ముద్దాయి బయటపడ్డట్టే. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం బట్టి హత్య ఖచ్చితంగా రాత్రి 8 గంటల తర్వాతే జరిగింది. కానీ ఈ టైమ్ ఆఫ్ డెత్ ఒక్కసారి అంచనాకి భిన్నంగా ఉంటుంది. ఎనీవే, లెట్ us సీ అంటూ తన అలవాటు ప్రకారం తన రూంలో అటూ ఇటూ తిరగసాగాడు ప్రవీణ్. అంతలో ఆయన సెల్ మోగింది. బురుకుటి ముడివేసి కళ్ళు చిన్నవి చేసి సంభాషించసాగాడు ప్రవీణ్. శ్రీ MVSS ప్రసాద్ గారి కూల్ కిల్లర్ నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.